సదాశివపేట పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీప దుర్గమ్మ ఆలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవన నిర్మాణం కోసం 2005లో అప్పటి ఎంపీ ఆలే నరేంద్ర, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశరెడ్డి సహకారంతో 250 గజాల స్థలాన్ని కేటాయించారని సంఘ అధ్యక్షుడు నిమ్మాయిల మల్లేశం తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా ఆ స్థలంలో జాతీయ పండుగల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి స్థలానికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్కు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. త్వరలోనే సంఘ భవన నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో బోడపల్లి శంకరప్ప, అంబటి విశ్వనాథం, తుప్పుడేదాస్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల మీద షికాయత్ చేసినట్టున్నాయి. మేము ఇప్పుడు చెప్తుంటే ఇది ఎందుకు తెలిసిపోయిందంటే పూర్వ అధికారుల మీద షికాయత్ చేసినట్లయితే ఆ పరిస్థితి ఏర్పడ్డందుకే ఇంతవరకు వచ్చింది. కాబట్టి మీ విలేకరులతో ఒకటే మనవి ఏంటిదంటే మీరు అందరు కలిసి మాకు విశ్రాంత ఉద్యోగులకు సహకరించాలి కోరుకుంటూ ఆహ్వానితులైనటువంటి విలేకరులకు అందరికీ ఈ సమావేశం కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి జగ్గారెడ్డి గారికి ఇచ్చింది ఈ ప్లేస్ జగ్గారెడ్డి గారికి ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి సరిగా ఈ యొక్క సంఘము అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎవరైతే రిటైర్డ్ అవుతారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి సంఘం ఇది. ఈ సంఘము సుమారుగా 25 సంవత్సరాల నుంచి నిరవధికమైనటువంటి పోరాటం చేయడం జరుగుతూనే ఉంది. మరి ఒకప్పుడు ఆలయ నరేంద్ర గారు, తర్వాత జగ్గారెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి ఒక మంత్రులు అందరూ వచ్చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. కాలక్రమేణా కొంతకాలానికి దాన్ని కట్టుకోలేకపోయాం. అయితే ఉద్దేశం ఏంటంటే సంగారెడ్డిలో అక్కడ ఉన్నటువంటి భవనాన్ని ఎమ్మెల్యే గారు కట్టించారు, మన కూడా కట్టించాలని ఆశపడి కొంతకాలం వరకు మేము వేచి చూసినాం. కానీ ఇప్పటివరకు ఏమైపోయిందంటే అది ప్రభుత్వ సభలో వార్చడం జరిగింది. మరి నిన్న మూడు చూసేవరకల్లా ఆ బోర్డు కూడా అక్కడి నుంచి మాయమైపోయింది. దీనిపై దృష్టి తీసుకుపోయినాం. కలెక్టర్ గారు ఏమంటే అయ్యా మీకు ఒక రిటైర్డ్ యూనియన్ కాబట్టి ఖచ్చితంగా మీకు స్థలం ఇవ్వాలనే ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారము సెక్రటరియట్కి ఒకటి మేము లెటర్ ఫార్వర్డ్ ఇస్తున్నాం. మీరు అక్కడ ప్రయత్నం చేసి అక్కడ మీరు తెచ్చుకున్నట్లయితే మీకు తప్పకుండా స్థలం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయత్నం చేసి మీరు సాధించండి సార్ అని చెప్పారు. ఆ ప్రయత్నం లోపలే ఉన్నాం. ఆ ప్రయత్నం నిర్వహణ కొనసాగుతూనే ఉంది. యథార్థంగా తీసుకొస్తామనే ధైర్యం ఉంది, తీసుకొచ్చుదామనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి మీ విలేకరులు కూడా మాకు ప్రార్థిస్తూ ఇస్తున్నారు. ఎందుకంటే మాకు బాధపడుతుంది ఏంటిదంటే ప్రతి వీధిలో మీరు 15 రోజులకు ఒకసారి చూడండి 35 పిల్లలు ఫోటో కనుకుంటారు చనిపోయినారు. అంటే రేపటి సమాజంలో యువకులు పోయిన తర్వాత మేము రిటైర్ ఇంకెందుకు అనేటువంటి ఆలోచన కూడా మా అందరితో ఒకసారి వచ్చింది. అందరు సభ్యులు మాట్లాడితే ఎట్లా చేద్దాం దీన్ని అని ఎస్ఎస్సి వాళ్ళకి పెట్టినాం, ఫస్ట్ ఇంటర్మీడియట్ పెడతాం, డిగ్రీ వాళ్ళకి పెడతాం. అంటే ఇటువంటి ఆలోచన మాకు ఆ కార్యాలయం ఉండాలి. తీస్తే ఈ ఫైల్ దొరికింది, ఈ ఫైల్ తోటి మూమెంట్ అయినాం. కాబట్టి మీరు ఒకటి మాకు అక్కడ సంఘ భవనానికి సహకారం చేస్తే మీ శక్తి చాలా గొప్పది. విలేకరులకు ఉన్న శక్తి ఈరోజు అధికారులకు కూడా ఉండదు. అధికారులకు ఉండదు, అధికారం చెలాయించే వాళ్ళకు కూడా ఉండదు వాస్తవంగా చెప్తారు. ఎందుకంటే నా క్లాస్మేట్ దిలీప్ రెడ్డి గారు ఎవరైతే కమిషనర్ ఏర్పడ్డాడో ఆయన విలేకరిగా ఉండి కమిషనర్గా అయ్యాడు. కాబట్టి అటువంటి ఆయన పవర్ చాలా విపరీతంగా ఉన్న తర్వాత ఫస్ట్ ఇది ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ ఫస్ట్ పెట్టింది దిలీప్ రెడ్డి గారు.
జోగిపేట ఆయన స్టార్ట్ చేసింది మీరంతా కలుస్తున్నారు. కాబట్టి మీ లోపల నుంచి కూడా ఒక ఉత్తేజం సదాశివపేటలో రావాలి. మీరు ఏం చేస్తామనుకుంటున్నాం, మేమున్నాం, మేమేం చేసుకుంటున్నాం, డబ్బులు ఎట్లా తెస్తారు సార్ అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. మేము చిట్టీలు వేస్తున్నాం, మాకు మేము ఫోటో పెట్టినాము, 10 సంవత్సరాలు డిపాజిట్ పెట్టుకుంటాం, చిట్టీలు వేస్తున్నాం, ఒక చిట్టి కవర్ చేసి దాన్ని డిపాజిట్ చేస్తున్నాం. దాని ఇంట్రెస్ట్ మనం చనిపోయింది ఇద్దామనేటువంటి ప్లాన్. పర్మనెంట్గా సదాశివపేటలో ఎవరైనా అడిగిన తర్వాత ఎవరు చనిపోయినా 5,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రోగ్రాము నిలదారు చేయాలనేటువంటిది మున్సిపాలిటీలోనూ ఎక్కడో ఫిక్స్ చేసేటటువంటి ఆలోచన కూడా మాలో. కాబట్టి ఈరోజు మీరు గుర్తుపడుతున్నారు, ఇంటి లేని తర్వాత చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక కుటుంబం దగ్గర పోయి చూడండి ఎటువంటి పరిస్థితి. పలకరించేవాళ్ళు లేడు, తీసుకుపోయేవాళ్ళు లేడు, మోసేవాళ్ళు లేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మరి రేపటికి ఈ సమాజం అట్లా పోతే ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? దానివల్ల మాకు కార్యాలయం ఉన్నట్టయితే ఆ స్థలాన్ని మీరు పట్టుదలతోటి అక్కడ ఎవరు వేసినా ఇమీడియట్లీ మీరు వ్యతిరేకం చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ ప్లేస్ కూడా ఉన్నదా అని చెప్పేసి లెటర్ ఇచ్చినాం, నేను పంపిస్తాను, కలెక్టర్కి పంపారు. తర్వాత మళ్ళీ మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చినాం, మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు పెట్టమంటే లోకల్లో ఉన్న మనదే ఉపాధ్యాయులు చదువుకున్నటువంటి కొందరు వాళ్ళ పేర్లు మేము చెప్పదలుచుకోలేదు, వాళ్ళు కొంచెం అడ్డుదలుపుతున్నట్టు అనిపిస్తే జగ్గారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ సమన్వయం ఉన్నప్పుడు కూడా అయ్యా ఇది మీరు కాదు వీళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి జగ్గారెడ్డి గారు కలెక్టర్కి ఫోన్ చేసిండ్రు. తెల్లారే కలెక్టర్ గారికి ఇస్తే ఆమె డైరెక్ట్ మీ జీవో ప్రకారం మీకు ఇది అందుతుంది, మీకు తప్పకుండా ఇది లాభం అవుతుందని చెప్తే మేము సంతోషించి ఫైల్ మూమెంట్ చేసినాం. మూమెంట్లో ఉంది, అది 8-10 రోజులలో అది అందే అవకాశం ఉంది. అంత లోపల ఆ స్థలంలో ఉన్న బోర్డును తీసేసింది. ఎవరు తీసేసారో ఇక సదాశివపేటలో గతంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు అనేటువంటిది మీకు తెలిసినంత మాకేం తెలియదు. మేమంతా ఉద్యోగాలు చేసుకొని ఇంటికాడ కూర్చుంటాం. కాబట్టి ఎవరో దీన్ని కబ్జా చేసే ప్రయత్నంలో నిన్ననే ఉదయం తెలియగానే నేను అందరిని పిలిపించేసి మన రాముని పిలిపించేసి రాము సార్ అందరిని పిలవంటే ఇమీడియట్లీ మీ అందరిని ఫోన్లు చేసి పిలిపిస్తున్నాం. మీరంతా యాప్ చేసి మీ అందరి ఫోన్ నెంబర్తో పాటు ఇక్కడ అతికిస్తారు. అతికిచ్చేసి దీని తర్వాత మేము వచ్చినాక తర్వాత ఏం చేస్తున్నాం అంటే హెల్త్ క్యాంప్స్ చేసి హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. మన ఏంటి ఆర్తో మేము మా ఏజ్ హెల్త్కి ఏముంటుంది, మొక్కల నొప్పులు కాళ్ళకు లేకుంటాయి. కాబట్టి ఆర్తో క్యాంప్ ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చినాం. ఎండాకాలంలో ఆగినాం. ఎస్ఎస్సీ విద్యార్థులకు కూడా ఆఫ్టర్ ఎస్ఎస్సీ కార్యక్రమం 450 మంది విద్యార్థులకు మన బిట్ల రాజు గారు చూసిన ప్రోగ్రాం అంతా అటువంటి ప్రోగ్రామ్ బాగా చేయడం జరిగింది సంగారెడ్డిలో కూడా. అయితే ఇప్పుడు సిఐ గారు కూడా చెప్పినమాట నెక్స్ట్ డిఎస్పీని కలెక్టర్ గారిని కూడా బాగా వాళ్ళు డిగ్రీ పిల్లలతో మీటింగ్ పెట్టమన్నారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కలిసినాం. నెక్స్ట్ ఈ సంవత్సరంలో ఈ జూలై చివరి లోపల ఇంత ఒక ఆలోచన ఉంది. నెక్స్ట్ మేము రాగానే గ్రంథాలయం వెళ్ళి చూసినాం. గ్రంథాలయం చూస్తే 4-10 మంది ఉన్నారు అక్కడ. మేము ఈరోజు ఎస్ఎస్సి పాస్ అయినాం, ఈ స్థాయిలో ఉపాధ్యాయుల వైద్యం మీ ముందర మాట్లాడుతున్నాం అంటే మా గ్రంథాలయం. నేను రోజు మా సార్ చెప్తుండే జయశంకర్ సార్ కూడా అంటే గ్రంథాలయంకి ఎవరు పోయినా రాకపోతే కొడుతుండ్రి, పోయిన వాళ్ళే రాసిలా. అయితే నేను ఖచ్చితంగా 4 to 6 కూర్చుంటుంది గ్రంథాలయం. వివేకానంద గ్రంథావళి 15 వాల్యూమ్స్ ఎక్కడ లేవండి, మన దగ్గరనే ఉన్నాయి. సదాశివపేటలోనే ఏ గ్రంథాలు లేవు, సిటీ లైబ్రరీలో కూడా దొరకలేవు. ఒకటి వివేకానందం చెప్పండి, మరి ఇప్పుడు ఉన్నాయా అయిపోయింది తెలియదు. అయితే ఆ గ్రంథాలయంలో అంతా మసిపడ్డది. మేము చెప్పినాము సార్ మా హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే మేమంతా అక్కడ కూర్చుంటాము, దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన అందరిలో వచ్చింది. సంగమేశ్వర్ సార్ మీకు తెలుసు, మన సార్ ఆయన వచ్చి ఆయన అయితే లెటర్ ఇచ్చిండు మన కమిషనర్ 30 అంశాలు పెట్టి. ఈ అంశాలు